కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. రామాయణం నుంచి ఒక 4 మంచి మాటలు అందరికీ అర్థం అవ్వాలి, వాళ్ళ జీవితంలో చిన్న మార్పు అయినా మొదలవ్వాలి అంటే ఏం చెప్పచ్చు స్వామిజీ? రాముడు అంటే సత్యము, ధర్మం. రాముడు అనగానే మనకు గుర్తొచ్చేది అదే. సత్యధర్మాల కోసం ఆయన అడవినే అయోధ్యగా భావించాడు. మనిషి సాధించాలి అని అనుకుంటే కష్టాలకు భయపడకూడదు. ఆ కష్టాలకి మనం ఎదురొడ్డి నిలిచినప్పుడు మాత్రమే సామాన్యుడు రాముడు కాగలడు. ఎప్పుడూ నేను మానవుడు అనే చెప్పాడు తప్ప ఆయన ఎప్పుడూ నేను దేవుడని చెప్పాల. దేవుడని మనం చెప్పాం. తర్వాత రామాయణం చివరిలో దేవతలంతా దిగి వచ్చి గుర్తు చేశారు. రాముల వారు నారాయణ అవతారం అనేది మనకందరికీ తెలిసింది. ఆయన మాత్రం ఆయన అవతరించేటప్పుడే అనుకుని అవతరించారు. నేను నారాయణుణ్ణి అనుకుని అవతరించలా, ఆయన అది మర్చిపోయే అవతరించారు. మనిషి ఇలా ఉండాలి అని చూపించేందుకోసం ఆయన అవతరించారు. సత్యేన లోకాంజయతి. రాముడు సత్యంతో లోకాన్ని గెలిచాడు. వేరే ఏమీ లేదు. ఆయన మనం ఈ రామబాణము, కోదండము ఇవన్నీ బయటికి కనిపించేవి, కానీ అసలైన ఆయన ఆయుధం సత్యం. సత్యేన లోకాంజయతి దీనాన్ దానేన రాఘవ. సత్యంతో లోకాన్ని గెలుస్తాడు. అలా అని చెప్పి అందరి మీద ఏదో తన పరాక్రమం చూపించడు. దీనుల విషయంలో, కష్టాల్లో ఉన్న వాళ్ళ విషయంలో, వాళ్ళు ఎవరైనా సరే, జాతి కుల మత వివక్ష లేకుండా ఎవరైనా సరే కష్టంలో ఉన్న వాళ్ళ విషయంలో దానం చేస్తాడు. వారికి ఏం కావాలో దాన్ని దానం చేస్తాడు. దీనాన్ దానేన రాఘవ. ఆ తరువాత వచ్చేటువంటిది రాముడు గురువున్ శుశ్రూషయా వీర. గురువుల్ని శుశ్రూష చేసి గెలుస్తాడు. శుశ్రూష అంటే సేవించటం, లేదా గురువుల మాట విని నడుచుకోవటం. ఇదే మనకి యోగ వాసిష్టం. గురువున్ శుశ్రూషయా వీర. వీరుడై ఉండి కూడా నేనేమిటి వీరుణ్ణి, వీళ్ళ మాట వినేదేమిటి అని ఎప్పుడు అనుకోడు. పెద్దల మాట వినాలి, ఆ మార్గంలో నడవాలి. ఆ వినయాన్ని మనకి చూపిస్తాడు. దాంతో రాముడు గెలిచాడు. గురువున్ శుశ్రూషయా వీర. ఆ తరువాత వచ్చేది ధనుషా యుధి శాస్త్రవాన్. ఇప్పుడు తన ధర్మం మీద, తన దేశం మీద ఎవరైనా ఆక్రమణ చేస్తే వారిని మాత్రం ఊరికే విడిచిపెట్టేవాడు కాదు రాముడు. నిలవాలి కదా, తన ధర్మం అది. అయ్యో అని చెప్పి మనం ముక్కు మూసుకుని రూమ్లో కూర్చుంటే ధర్మం ఎట్లా నిలుస్తుంది? ధర్మం కోసం కూడా నిలబడాలి కదా. అందువల్ల ధనుషా యుధి శాస్త్రవాన్. యుద్ధం వచ్చింది అని అంటే కనుక అప్పుడు తీస్తాడు ధనస్సు, తప్పదు కోదండం. ఆయన అందుకనే రావణాసురుడి మీద అవకాశం ఇచ్చి యుద్ధం ప్రకటించాడు. నువ్వు ఇప్పటికైనా అవకాశం ఉంది, ఇదిగో ఎంతమంది చనిపోయారు, నీకు చాలా ప్రీతిపాత్రుడైన ఇంద్రజిత్తు కూడా పోయాడు, ఇప్పటికీ నీకు అవకాశం ఇస్తున్నాను, సీతను తీసుకొచ్చి ఇచ్చేస్తే నిన్ను విడిచిపెట్టేస్తాననే చెప్పాడు ఆయన. శత్రువుల్ని విడవకూడదు అని చెప్తూ ఉన్నా కూడా నీతి శాస్త్రం, రాజనీతి, ఆయన ఇప్పటికైనా నిన్ను విడిచిపెట్టేస్తాను, తప్పు చేయనివాడు ప్రపంచంలో ఎవడు లేడు, కానీ నీ తప్పు నువ్వు తెలుసుకుని దాన్ని సరిచేసుకుంటే నిన్ను ఇప్పటికీ నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. అంత ఓర్పు, అంత బలము, శక్తి ఉండి కూడా ఒక్క బాణము ప్రయోగిస్తే అది 7 తాళ వృక్షాలని భేదించి పాతాళానికి వెళ్ళి అక్కడ రాక్షస సంహారం చేసి మళ్ళీ తిరిగి వచ్చి తూణీరంలో కూర్చున్న బాణమే శ్రీరాముడిది. అటువంటి బలం కలిగిన శ్రీరాముడు రావణాసురుడికి ఒక అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోవాలి, కానీ ఎక్కడా వినేందుకు సిద్ధంగా లేడు. ధనుషా యుధి శాస్త్రవాన్. అప్పుడు తప్పదు కాబట్టి ఆ ధనుస్సుని, ఆ బాణాన్ని ప్రయోగించవలసి వచ్చింది. ఇవి 4 చాలా ముఖ్యంగా మనం గుర్తుంచుకుంటే రాముడు ఏమిటి, మనం ఎలా ఉండాలి అనేది మనకు అర్థమవుతుంది. స్వామీజీ, ఇప్పుడు మానవులు అన్నాక కష్టాలు తప్పవు అని అంటుంటారు. అయితే రాముడు మానవ రూపంలో వచ్చినప్పటికీ భగవంతుడైనను ఆయన కష్టాలు పడ్డాడు. అందుకే మనం దాన్ని అనుసరించి మనం ఉండాలి జీవితంలో అని అర్థం చేసుకోవచ్చు అంటారా? లేదు అని అంటే దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు అని అంటారు? ఇది మీరు అన్నట్టుగా 2 విధాలుగాను అర్థం చేసుకోవచ్చు. మనిషికి కష్టాలు తప్పవు అని అనేందుకు వీల్లేదు. అంటే ఏదో కష్టాలు రావాల్సిందే అన్నట్టు అది నియమమేం లేదు.
అది కూడా మన పూర్వ వాసనలో పూర్వ సంస్కారాన్ని బట్టి మనం ఎటువంటి కర్మ చేసుకున్నామో దానికి అనుగుణంగా సుఖము దుఃఖము వస్తుంది. ఇప్పుడు ఎంత దుఃఖంలో ఉన్నవాడైనా సరే హాయిగా నిద్రపోయి లేవంగానే అబ్బా మంచి సుఖంగా నిద్రపోయాను మర్చిపోతాడు, ఆ క్షణానికి మర్చిపోతాడు. అంటే అందరికీ సమమైన సుఖమే భగవంతుడు ఇచ్చాడు. నిద్ర అనేది సమసుఖం. అన్నమాచార్యులు చెప్పినట్టుగా హంసతూలికా తల్పంలో నిద్రపోయేవాడి నిద్ర ఒకటే, అది ఇక్కడ మొన్న చూసాం రైల్వే స్టేషన్ స్ట్రీట్ మీద పడుకుని ఉన్నాడు, చుట్టూ వాహనాలు తిరుగుతున్నాయి, లైట్లు వేసేశారు, అట్లాగే ఆ చలిలో కప్పుకుని ముదురుకుని అలా నిద్రపోయి సుఖంగానే ఉన్నాడు. బెడ్షీట్ కప్పాం, మళ్ళీ లాక్కుని హాయిగా ఆనందంగానే, ఆ నిద్ర ఒకటే. ఇదేం వింత, ఇదేం విచిత్రం. అందరు అంటారు భగవంతుడు సమంగా ఉండొచ్చు కదా, అందరినీ ఒకే రకంగా చూడొచ్చు కదా. ఆయన ఒకే రకంగా చూడకపోతే అందరికీ ఒకే రకమైన నిద్ర పట్టేది కాదు. ప్రపంచంలో ఏ జంతువు ఏ ప్రాణి నిద్రపోయినా కూడా ఆ నిద్ర ఒకటే. గమనించాలి మనం. ప్రపంచాన్ని నిజంగా చూడాలి అంటే నిద్రని గమనించాలి. నిద్రపోయి లేచిన వాళ్ళు, అది ఏ పశు పక్షి ప్రాణి అయినా సరే, ఏ మనిషి అయినా సరే, ఉన్నవాడు లేనివాడు, చదువు ఉన్నవాడు చదువు లేనివాడు, ఎవరైనా నిద్ర ఒకటే. నిద్రపోయి సుఖంగా లేస్తున్నారు అంటే అందరూ ఆనంద సుఖ స్వరూపులు. కానీ దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఏదో చేశాం, దాన్ని బట్టి దుఃఖాలు వస్తున్నాయి. దీనికి సంబంధించినట్టుగా ఇతర పురాణాల్లో ఇతర రామాయణాలు చాలా ఉన్నాయని చెప్పుకున్నాం కదా, వాటిలో కూడా కారణాలు కనిపిస్తాయి. కనుక నిన్న స్వామిజీ వారు చెప్పారు, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. రాముడు ఎప్పుడు నేను అయ్యో అడవికి వచ్చానే అని బాధపడలా. అడవికి వచ్చాను, నాతో సీత వచ్చిందే, నాతో లక్ష్మణుడు వచ్చాడే అని ఆనందించాడు. మీరిద్దరు ఉంటే నాకేమిటి దుఃఖం అన్నాడు అరణ్యంలో. ఈ మాట ఎవరు అనగలరు? ఎవరు జీవితాన్ని అర్థం చేసుకున్నారో వారే అనగలరు. కనుక దుఃఖాలు వస్తాయి, వచ్చినప్పుడు మనం ఎలా నిబ్బరంగా ఉన్నాము అనేది చాలా ముఖ్యం. దాన్ని భగవంతుడు శ్రీరాముడు మనకి రామాయణంలో చూపిస్తాడు. తరువాత ఎప్పుడు ఇలాగే ఉండదు, మార్పు అనేది వస్తుంది అని భగవంతుడు. శ్రీరాముడికి అసలైన కష్టము అరణ్యవాసం కాదు, సీతా వియోగం కష్టం. ఆ 13 సంవత్సరాలు బ్రహ్మాండంగా జరిగిపోయింది. ఆ చివరి సంవత్సరం ఆయన పడ్డ కష్టాలు దుఃఖాలు నిజంగా ఏడ్చాడు రాముడు. ఎందుకంటే ఆ ప్రేమతో నన్ను నమ్మి వచ్చింది తనని నేను కాపాడుకోలేకపోయా. 4 కారణాలు చెప్పాడు భగవంతుడు అక్కడ శ్రీరాముడు. ఈ 4 కారణాలతో నేను అయ్యో సీతని చూసుకోలేకపోయానే, ఎవడో వచ్చి అపహరించుకుని వెళ్ళిపోతే నేనేం చేస్తున్నాను అని చెప్పి శ్రీరాముడు బాధపడ్డాడు. తర్వాత సాధించుకున్నాడు, తిరిగి తెచ్చుకున్నాడు, గెలిచాడు. అలాగే ఎంతటి కష్టం వచ్చినా సరే, అసలు మనం ఏది కష్టము అనేది మనకు తెలియదు. చిన్నదాన్ని చూసి పెద్ద కష్టం పడిసం పడితే దీనికన్నా కష్టం లేదండి అని. అసలైన కష్టం చూస్తే గనక లోకంలో వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళు పడేటువంటి ఆరోగ్య సమస్యలు అవి చూస్తే అసలు మనది ఏమీ లేనే లేదు. కానీ ఎవరికి వారిదే చాలా పెద్ద గొప్ప కష్టం. రాముడు అరణ్యవాసం అనేది కష్టమే కాదు, నేను హాయిగా సుఖంగా సంతోషంగా అరణ్యానికి వెళ్ళాను, తపస్సు చేసుకున్నాను అక్కడ. కానీ సీతా వియోగం అనేది ఆయన ఎన్ని కారణాలతో, సీత అంటే తనేదో కామంతో కాదు, సీత అంటే ప్రేమ ధర్మం, దానితో ఆయన బాధపడ్డాడు. ఇది రామాయణము శ్రీరాముడు మనకి తెలిపేటువంటి ఒక మంచి పాఠం, ఉపదేశం. స్వామీజీ, ఎంతో అజ్ఞానంతో నిండిపోయి ఉంటాం మానవులం. అయితే రావణాసురుడు ఎన్నో గొప్ప గొప్ప శాస్త్రాలు చదివిన వాళ్ళలో హనుమంతుల వారు రావణాసురుడు ఒకరు అని చెప్తూ ఉంటారు. అంతటి జ్ఞానాన్ని, అన్ని వేదాలని చదివిన ఆయనే అజ్ఞానంతో సీతమ్మ వారిని అలా చేశాడు అంటే మానవులు ఇవన్నీ నిబ్బరంగా ఉండటము, వీటన్నిటి నుంచి బయటపడటము సాధ్యమే అంటారా? అంటే ఏం చెప్పచ్చు? చదువుకి సంస్కారానికి సంబంధం లేదమ్మా. చదువుకున్నారు, చదువు లేని అది సంస్కారవంతులు చాలామంది ఉన్నారు ప్రపంచంలో, సంస్కారం లేని చదువర్లు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. సంస్కారం ఇవ్వని చదువు రావణాసురుడు. అంటే చదువు లోపం కాదు, చదువుకున్నవాడి లోపం. ఎందుకంటే ఈ చదువులు చదివే రాముల వారు ఎట్లా ఉన్నారు, ఈ చదువులు చదివే రావణాసురుడు ఇట్లా ఉన్నాడంటే చదువులో తప్పు లేదు. చదువు అందరికీ ఒకటే. కానీ ఆ చదువుకున్న వాడు ఆ చదువు ద్వారా ఏం నేర్చుకున్నాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. రావణాసురుడు చదువుకున్నాడు, కానీ మనకి ధూర్జటి కవి అని
అద్భుతంగా శ్రీకాళహస్తీశ్వర శతకం రాశారు. ఏ వేదంబు పఠించెలూత భుజగం వేశాస్త్రమున్ చూసే బోధావిర్భావ చదువులయ్యా పరమేశ్వర. ఉరికే ఏదో నేను మాట్లాడుతున్నాను పెద్ద పండితుడిని అని చెప్పుకోవడానికి చదివే చదువులా? నీ మీద భక్తి లేకపోతే శ్రీకాళహస్తీశ్వర అని ధూర్జటి కవి ప్రార్థన చేశారు. శ్రీకాళహస్తి, శ్రీ అంటే సాలెడు పురుగు, కాళం అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు ఏం చదువుకున్నాయి? మూడిటికి భగవంతుడు ముక్తిని అనుగ్రహించాడు. ఎంత విచిత్రం! అన్ని చదువుకుని రావణాసురుడు ఇలా అయిపోయాడే అని మన ప్రశ్న. అంటే భక్తి లేదు. చాలా శివభక్తి పరాయణుడు అని చాలామంది చెప్తారు. అది స్వార్థపూరితమైన భక్తి, అంతవరకే ఉంటుంది. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి, శివుడి ద్వారా ఏవో వరాలు పొందాలి, అంతవరకే. తర్వాత మళ్ళీ అంటే నిరంతరమైన భక్తి ఉంటే, భగవత్ స్మరణ చేస్తూ ఉంటే ఇటువంటి పిచ్చి ఆలోచనలు వచ్చే అవకాశమే లేదు కదా. మరి రావణాసురుడికి ఇటువంటి పిచ్చి ఆలోచన ఎందుకు వచ్చింది అంటే చుట్టూ ఉండేవాళ్ళు అలా ఉన్నారు, చెప్పే మాటలు అలా ఉన్నాయి, కావాలని చెప్పి రెచ్చగొట్టారు. శూర్పణఖ భర్తని రావణాసురుడే సంహారం చేశాడు. అది ఉత్తరాఖండలో వస్తుంది. విద్యుజ్జిహ్వుడు అని పేరు. అతన్ని యుద్ధం చేస్తూ నా కత్తి తగిలింది చూసుకోలేదు నేను, చనిపోయాడు అని చెప్పాడు. కానీ రావణాసురుడి యుద్ధ నైపుణ్యాన్ని చాలా పురాణాలు వర్ణించాయి. అంత గొప్ప వీరుడు చూసుకోకుండా తన సొంత బావగారిని చంపేస్తాడా? అంటే దీని వెనకాల ఏదో కుట్ర ఉంది. ఈ విషయం శూర్పణఖకి తెలుసు. మా అన్న భర్తని చంపేశాడే అని మనస్సులో పెట్టుకుంది. సమయం కోసం ఎదురు చూసింది. ఈ విషయం రామాయణంలో చెప్పరు, విద్యుజ్జిహ్వుడి కథ మాత్రమే చెప్తారు. మనం అర్థం చేసుకోవాలి. శూర్పణఖ అందుకేం చేసింది, వీడిని ఎలాగైనా సర్వనాశనం చేయాలి అని అనుకుంది. సమయం కోసం చూసి రాముడు వచ్చాడు, కంటపడ్డాడు. అక్కడ లేదు, లంకలో లేదు, వచ్చేసి అరణ్యంలో ఉంటుంది, ఖరదూషణాలతో ఉంటుంది. రాముడిని చూసి ఈ రాముడు ఒక్కడే సరి అయిన వాడు రావణాసుర సంహారానికి అని తను అనుకున్నది మనస్సులో. అనుకుని ఇవన్నీ ఒక నాటకాలు ఏవో ఆడి వెళ్ళి రావణాసురుడికి లేనిపోని మాటలు చెప్పి వీడు కామాంధుడు అని తెలుసు ఆమెకి. అందుకని సీతను వర్ణించి ఆ సీతను ఎత్తుకురా, ఎప్పుడు రాముడు యుద్ధానికి దిగుతాడు, ఎప్పుడు సంహారం చేస్తాడు అని అంటే తనకి చాలా ప్రీతిపాత్రురాలైన సీతాపహరణం చేస్తే ఇది ధర్మాన్ని మీరి నడవటం కాబట్టి ఏ స్త్రీకి ఇలా అయినా కూడా రాముడు యుద్ధం చేసేవాడే. ఒక సీత కోసమనే కాదు, నీ స్థానంలో ఏ స్త్రీ ఉన్నా కూడా ఆ స్త్రీ కోసం నేను యుద్ధం చేసేవాడిని అని శ్రీరాముడు స్పష్టంగా చెప్పాడు. మరి అటువంటి ధర్మరాజు, ఆయన రామరాజ్యం అని అంటామే, అటువంటి ఆ రాజా రామచంద్రుడు యుద్ధానికి దిగటం కోసం ఏం చేయాలో ఇవన్నీ కూడా శూర్పణఖ చేసి రావణాసురుడికి ఇవి చెప్పింది, అపహరణం చేశాడు. దాని వెనకాల ఉండే కారణం ఇది. ఎందుకు ఆ మాటలు విన్నాడు అంటే సరి అయిన భక్తి లేదు, సరి అయిన సంస్కారం లేదు, విపరీతమైన అహంకారం. దాన్ని దురహంకారము అని పిలుస్తారు. కొన్ని సందర్భాల్లో అహంకారం, ఇప్పుడు ఎవరో మంచి పని చేస్తారు, మేము ఈ మంచి పని చేస్తాము, మాకు ఈ విషయంలో ఈ సబ్జెక్టులో మాకు గ్రిప్ ఉంది, హోల్డ్ ఉంది అనేది ఒక విద్యా అహంకారం, అది సత్వాహంకారం. దానివల్ల ఇప్పుడు టీచర్లు నేనైతే ఈ సబ్జెక్ట్ బాగా చెప్తానండి అని అంటారు. అది తప్పు అహంకారం కాదు, ఒక మంచి అహంకారం. కానీ దురహంకారం, నాకు తప్ప వేరే ఎవరికి తెలియదు, నేను తప్ప ఎవరు సుఖంగా ఉండకూడదు, ఈ దురహంకారం రావణాసురుడికి ఉంది. అందువల్ల రావణాసురుడు పాడయ్యాడు. చదువుకి దీనికి సంబంధమే లేదు. చదువులో తక్కువ వాడే విభీషణుడు, ఎంత మంచి మాటలు చెప్పాడు. 10 తలాలతో చదువుకున్నా కూడా రావణాసురుడు పడిపోయాడు. అలా ఆ సంస్కారము నేర్పని చదువు, మార్పు అనేది ప్రతిరోజు ఆ మార్పు మనం గమనించుకుంటూ చదువు నన్ను ఎట్లా పెంచుతోంది, పిల్లలు కూడా అంతే. నాలో ఏ మార్పు వచ్చింది, ఈరోజు నేనేం మంచి ఆలోచన చేశాను, ఈరోజు నేనేం మంచి పని చేశాను, ఈరోజు నేనేం చెడు పని చేశాను, ఈరోజు నేనేం చెడు ఆలోచన చేశాను. ఈ ఆలోచన ప్రతిరోజు చేసుకోకపోతే చదువుకి, స్టూడెంట్గా ఉండటానికి, విద్యార్థిగా ఉండటానికి ప్రయోజనమే లేదు. అందువల్ల ఈ లోపల అది ఆత్మాన్వేషణ లేకపోతే ఆత్మవిమర్శ అనేది లేని చదువు అది ప్రయోజనం లేదు. అది రావణాసురుడిలో అది లేదు. స్వామిజీ, అవధూతల తత్వం అనేది ఎలా ఉంటుంది? అవధూత మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు అవధూత
అవధూత దత్తపీఠం అనే స్వామిజీ వారు స్థాపన చేశారు. అవధూతలకు అందరికీ కూడా ఆది గురువు దత్తాత్రేయ స్వామి వారు అవధూత గీత అనే ఒక గ్రంథాన్ని కూడా రచన చేశారు. అందులోనే అవధూత అనే ఈ పదానికి అర్థం కూడా వారు చెప్పారు. అక్షరత్వాత్ వరేణ్యత్వాత్ ధూత సంసార బంధనాత్ తత్వమస్యాది లక్ష్యత్వాత్ అవధూత ఇతీర్యతే అని అక్కడ. అక్షరత్వాత్ అంటే ఎప్పుడు ఏదో అయిపోతుంది, చచ్చిపోతాము, ఏదో లాస్ అయిపోతుంది, ఇటువంటి ఏ భయాలు లేకుండా ఈ నాశాలన్నీ కూడా ఈ దేహానికే. ఎవరికి ప్రపంచంలో ఆలోచన చేయండి, నేను లేను అనే అభిప్రాయం ఎక్కడా లేదు. ఎవరికైనా ఉందా? మీకైనా ఉందా? మీకైనా నేను లేను అని, నిన్న లేను, మొన్న లేను, ఆ మొన్న లేను, రేపు ఉండను అని కూడా మనం అనుకోలేము. ఇంపాసిబుల్ అది. ఎందుకంటే ఎప్పుడు ఉన్నాం. ఎప్పుడు ఎలా ఉన్నాము? ఆత్మస్వరూపంగా ఉన్నాం. నేనేమిటండి, ఎప్పుడు ఉండటం ఏమిటండి అని అనుకోవచ్చు. కానీ ఈ దేహంగా లేము, ఆత్మస్వరూపంగా ఉన్నాం. ఈ ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకున్నవారు అవధూత. అక్షరత్వాత్ వారికి నాశనం లేదు. అందుకనే అవధూతులు ఎక్కడో ఉంటారు, ఎక్కడో దర్శనమిస్తారు. స్వామిజీ వారి చరిత్రలో కూడా మనం ఎన్నెన్నో అనుభవాలు భక్తుల ద్వారా తెలుసుకున్నాం. ఇది ఎట్లా సాధ్యం? ఇది ఏదో వాళ్ళ అనుభవం, వాళ్ళ భక్తి అని మనం అనుకోవచ్చు. కానీ అది ఒక యోగము, అది ఒక జ్ఞానశక్తి. అక్షరత్వం ఆ పరమాత్మని ఆ రకమైన అనుభవానికి తెచ్చుకుంటే కనుక అక్షరత్వం అనేది సిద్ధిస్తుంది. ఈ పరమాత్మ యొక్క లక్షణాన్ని అర్థం చేసుకోవటం, దాన్ని అనుభవానికి తెచ్చుకోవటం. పరమాత్మ ఎప్పుడూ అక్షరుడే, కానీ ఆయన అక్షరుడు అని మనం తెలుసుకోవటం, తెలుసుకుని దాన్ని అనుభవానికి కూడా తెచ్చుకోవటం. పరమాత్మే సర్వము అయి ఉన్నప్పుడు నేను పరమాత్మనే కదా, నేను తప్ప నేను కాకుండా అని ఎక్కడా చెప్పలేదు కదా. అంతా పరమాత్మ, సర్వం కల్విదం బ్రహ్మ వేదం చెప్పింది. సర్వంలో నువ్వు లేవురా అని చెప్పిందా? లేదే. మరి మనం ఎందుకు అట్లా అనుకోవాలి? అజ్ఞానంతో అట్లా అనుకుంటున్నాం. కాబట్టి ఆ అజ్ఞానాన్ని దూరం చేసుకుని ఆ అక్షర స్వరూపాన్ని చూసిన వారు అవధూతలు. వరేణ్యత్వ, దీనివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే వరేణ్యత అనేది వస్తుంది. వరేణ్యుడు అంటే సర్వశ్రేష్ఠుడు అని అర్థం. వాళ్ళు చెప్పుకోరు నేను సర్వశ్రేష్ఠుడిని, అది ఎలా వాళ్ళకి దొరుకుతుంది సమాజంలో. అంతే చూడంగానే వాళ్ళకి ఆ మర్యాద, ఆ గౌరవము, ఆ భక్తి. వరేణ్యత్వాత దీనికి కూడా శాస్త్రీయమైన అర్థాలు చాలా ఉన్నాయి. ధూత సంసార బంధనాత్, వాళ్ళు తమ ఈ సంసార బంధాలన్నిటినీ కూడా దూరం చేసుకున్నారు. సంసార బంధం అంటే పెళ్ళి, పిల్లలు, జాబ్ ఇది మాత్రమే అని అనుకుంటారు చాలామంది. కాదు, జనన మరణాలు నాకు లేవు అని అనుకోవటం సంసార బంధం. నాకు ఉన్నాయి అనుకోవటం సంసార బంధం, లేవు అని అనుకోవటం మోక్షం. అంతే. నాకు జనన మరణాలు లేవు అని అనుకుంటే ఇవన్నీ ఎన్నున్నా ఇబ్బంది లేవు. సన్యాసికి, సంసారికి ఒకే కుటుంబం, సన్యాసికి ప్రపంచం అంతా కుటుంబం. ఆ మాట ఎందుకంటారు అని అంటే అందరినీ తమ పిల్లల్లాగానే, అందరూ తమ వాళ్ళలాగానే చూస్తారు. ఆత్మీయత అని, ఆత్మీయత అంటే అర్థం అది ఆత్మభావనతో చూస్తారు. కాబట్టి ఆ రకంగా ధూత సంసార బంధనాత్ తత్వమస్యాది లక్ష్యత్వాత్. తత్వమస్యాది వాక్యాలు ఉన్నాయి. వాటి గురించి వేదం చెప్తున్నప్పుడు ఎవరిని చెప్తోంది అని అంటే ఇదిగో ఇటువంటి అవధూతలను గురించి చెప్తోంది, గురువుల్ని గురించే చెప్తోంది. కనుక అవధూత ఇతీర్యతే. ఆ వ ధూ త ఈ 4 అక్షరాలకి ఈ శ్లోకంలో దత్తాత్రేయ స్వామియే అర్థం చెప్పారు. అది అవధూత లక్షణం. అటువంటి ఆ లక్షణాలన్నీ కూడా మనం పూర్తిగా పూజ్య గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామిజీ వారిలో చూస్తూ ఉన్నాం. అందుకనే ఆ అవధూతని అనుసరించి నడుస్తుంది. స్వామిజీ, యోగ వాసిష్ఠ్యం నుంచి యువతకు ఒక మంచి సందేశం ఇవ్వాలి అని అంటే ఏం చెప్తారు స్వామిజీ? ఏం చెప్పును, ఎన్ని చెప్పును. యోగ వాసిష్ఠం అంతా ఒక సందేశమే. యోగము వాసిష్ఠం ఆ పేరులోనే సందేశం ఉంది. అందరూ యోగాభ్యాసం చేయాలి. వశిష్ఠుడు అంటే గురువు, చాలా గొప్ప స్థాయిలో ఉండేవారిని వశిష్ఠ అని అంటారు. అలాగే తమని తాము వశం చేసుకున్న వారిని వశిష్ఠుడు అని అంటారు. అందరికీ ఆ శక్తి రావాలి. తమ అధీనంలో తమ ఇంద్రియాలు ఉండాలి తప్ప ఇంద్రియాల అధీనంలో తాము ఉండకూడదు. మనం గుర్రం ఎక్కి కూర్చుంటాం, వాహనంలో కూర్చుంటాం, మన మీద వాహనం ఉండదు. ఇది యోగ వాసిష్టం మనకి చెప్పేది. అందరూ దాన్ని అర్థం చేసుకోవాలి, పాటించాలి. ఇంకా చాలా ఉన్నాయి. నాకు చాలా ఇష్టమైంది మోక్షద్వారే ద్వారపాలాః
చత్వార పరికీర్తితా శమో విచార సంతోష చతుర్థ సాధు సంగమ. ఈ శ్లోకం చాలా గొప్ప శ్లోకం. అందరికీ మోక్షం కావాలి అనే కోరిక ఉంటుంది. మోక్షం అంటే ఆ సందర్భంలో ఉండే కష్టం నుంచి బయటపడటం అని కూడా అనుకుంటూ ఉంటారు. నాకు దీని నుంచి ముక్తి వస్తే చాలరా అంటూ ఉంటారు. ఆ రకంగా కూడా అందరూ ఆ మాట వాడుతూ ఉంటారు. కానీ మళ్ళీ జన్మ మరణం అనేది లేకుండా ఈ చక్రం నుంచి బయటపడటం, దాన్ని మోక్షం అంటారు. ఏదైనా కూడా ఈ మోక్షం అనే ఈ భవనానికి 4 ద్వారాలు ఉన్నాయి. ఈ 4 ద్వారాలు శమం. శమం అంటే మనస్సుని మనం అధీనంలో ఉంచుకోవటం. మనస్సు కోతి పరిగెత్తుతూ ఉంటుంది. విచిత్రమైన కోతి, మామూలు కోతి కూడా కాదు. కోతి పిచ్చి పట్టిన కోతి, కళ్ళు తాగిన కోతి, తాటి చెట్టు ఎక్కి కూర్చున్న కోతి, తేలు కుట్టిన కోతి, దయ్యం పట్టింది దానికి. ఇటువంటి ఆ కోతి ఎలా ఉంటుందో మన మనస్సు కూడా అలాగే ఉంటుంది. దానికి దీనికి ఏమీ తేడా లేదు. అటువంటి ఆ మనస్సుని మనం మంచి వినటం, మంచి ఆలోచన చేయటం, మంచి సాధన చేయటం, లేదా మంత్రజపం చేయటం, యోగాభ్యాసం, ఇటువంటి వాటితో ప్రతిరోజు కొద్దిగా ఒక 10 నిమిషాలు, అరగంట, గంట వీలైనంత వాళ్ళ శ్రద్ధని బట్టి సాధన చేసుకుని ఆ మనస్సుని నిగ్రహించుకోవాలి. లేకపోతే ప్రయోజనం. మనస్సు పరిగెత్తిన చోటికల్లా వెళ్ళటము, లిజన్ టు యువర్ హార్ట్ అంటూ ఉంటారు. హార్ట్ ఈజ్ డిఫరెంట్, మనస్సు ఈజ్ డిఫరెంట్. రెండింటికి చాలా తేడా ఉంది, సంబంధం లేదు. కానీ పిల్లలు అట్లా కొంచెం ఆ విషయంలో అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు. మనస్సుని మనం నిగ్రహించుకోవాలి. శమః విచార, మంచి విచారణ చేయాలి. ఏదైనా చేసే ముందు ఆలోచన చేయాలి. ఆలోచన లేకుండా ఏది చేయకూడదు. ఇక దిగాక దానిలోనే మళ్ళీ మళ్ళీ విచారణ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. అలా విచారణ అనేది చాలా అవసరం. ఆత్మ విచారణ కావచ్చు, ఇతరుల విషయంలో కావచ్చు. ఆ విచారణ అనేది ప్రతిరోజు ఏదో ఒక సద్గ్రంథం చదవటం కానీ, విద్యార్థులు కానీ, పెద్దలు కానీ మంచి మాటలు వినటం కానీ ప్రతిరోజు దాన్ని మనం ఆచరించటం. విచార సంతోష, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఆ ఆనందం అనేది లేకపోతే మన దగ్గర ఉండేదాన్ని మనం ఉపయోగించుకోలేకపోతాం. నా దగ్గర ఏమీ లేదు అని, 10 రూపాయలు ఉంది, దాన్నే సరిగ్గా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలిస్తే అదే లాభం ఇస్తుంది. అది తెలియకపోతే నా దగ్గర 10 రూపాయలే ఉంది, ఏం చేస్తాను నేను, చాలామంది అనుకుంటూ ఉంటారు. ఆ 10 రూపాయలతో ఎవరికైనా కడుపు నింపొచ్చు. మనం ఒక 4 ఇడ్లీలు రావా, ఈ కాలంలో ఎన్ని వస్తాయో తెలియదు, కానీ అలా మనస్సు ఉంటే కనుక ఎంతైనా మనం చేయొచ్చు. సంతోషం, ఉన్న దాంట్లో తృప్తిగా సంతోషంగా ఉండటం. 4వది సాధు సంగమ, సత్పురుషుల సహవాసం. సత్సంగం అనేది చాలా ముఖ్యం. ఆ సత్సంగం చేయాలి, ప్రతిరోజు సత్సంగం చేయాలి, వీలైనప్పుడల్లా సత్సంగం చేయాలి. ఇవి 4 విద్యార్థులకి, పెద్దలకి, అందరికీ కూడా చాలా ముఖ్యమైనవి. ఈ శ్లోకం నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. దీన్ని అయినంత ఆచరణ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇటువంటివి ఎన్నో యోగ వాసిష్టంలో కోకొల్లలు ఉన్నాయి. చాలా సంతోషం స్వామీజీ. మీ మాటల ద్వారా ఎన్నో మంచి మంచి విషయాలు నేర్చుకున్నాము. మా ప్రేక్షకులకు కూడా చాలా మంచి విషయాలు తెలియజేశారు. నిజంగా వాళ్ళ జీవితంలో చిన్న మార్పు అయినా మొదలవుతుంది మీ మాటల ద్వారా ఆశిస్తున్నాను స్వామీజీ. మీకు ధన్యవాదాలు చెప్పినా తక్కువే అవుతుంది. నా సాష్టాంగ ప్రణామాలు. చాలా సంతోషం. జై గురుదత్త. జై గురుదత్త.